ఒక కాదు కాదు బిడ్డ నా నగులు ఎక్కడ వెళ్ళి వచ్చిన అడిగి సమ్మమల ఒకటి ఈనాడు నీ సన్న మామ లాంటిమకం కందిపోయినదంటే నా మనసు ఎంత బాధపడుతుందో తెలిసిన తల్లి అమ్మ వినవే నా మొత్తం చెల్లెలా చెల్లెలా గర్భవాసంలో జన్మించదమ్మా ఆడబిడ్డ నేను ఒకే గర్భవాసంలో జన్మించదమ్మా నీకు కాయదాను జములు అమర జలుగునమ్మా కాబట్టి చూడమ్మా ఆడబిడ్డ ఒక కాలము కాడబిడ్డ నా నగిరి వాళ్ళు ఎక్కడ వెళ్ళి వచ్చినా అడిగి సమ్మలా ఉంది ఎందుకమ్మా ఇలా అయిపోయి ఉన్నావు ఏ కష్టం వచ్చినా ఒక్కసారి అన్నయ్యాని నాతో వినిపించి ఉంటే ఎన్ని బంగారు కొన్ని పండుగ కట్టి నీ నగి తోడు పంపింది కదమ్మా నా తాడుగుట్ట మరి మాకు మాత్రం ఏమి తక్కువ ఉండదని మా యొక్క పాలకుడులు ఎలాంటి కొద్దు లేకుండా చాలా సంతోషం. చూడమ్మా ఏ అన్నకైనా తన చెల్లి క్షేమ కోరుకుంటా చెడి కోరుకోడు నీ ఆనందమైన మహానంద మహాభాగ్యం కూడా మీరందరూ క్షేమమైన తల్లి మేమంతా క్షేమే గాని నీ క్షేమమైన మహానంద మహాభాగ్యం కూడా అమరణ ముద్దు చెల్లాలా అందరూ క్షేమమైన తల్లి ఆ కదిరి కళాకృప చేత నా పాలకుడులు అందరూ శుభక్షేమలు ఉన్నారు. సంతోషమైన వదిలే దొరుకుతాయని నాకమ్మా ఈ 7 మంది కన్న కుమారులు. అవునమ్మా
6 మంది నీ కోడాకులు మీరు పెట్టిన పంట పొలాలు అవునా చిన్న పెద్దలతో క్షేమాన్ని మేమన్నాము క్షేమం కాబట్టి మీరు కూడా క్షేమంగా ఉండాలని ఆనందనమరా దేవుడు ప్రార్థిస్తున్నారు. చాలా సంతోషం అన్నయ్యా. సంతోషమయ్యా. నాకు పెళ్ళి 25 సంవత్సరాలు అవుతున్నది. ఏ పొద్దున నా చిరువులు బతుకుండాల్సి వచ్చిందని పాలకుడి వైపు కన్నైతే చూసిన వాడు కాదు, పాలమెత్తి మోపు వచ్చిన వాడు కాదు. లేదమ్మా. మరి ఈనాడు సరాసరి నా నగరికి చేరవచ్చారు. ఏమిటి కారణం అన్నయ్యా? పెద్దమైన పడిపోతున్నాం చూడండి. చూడు కాబట్టి నేను వచ్చాను కార్యార్థం నిన్ను చూసిన ఆనంద సమయంలో మరిచి ఉంటున్నమ్మా. అలాగే తెలుగు చేసిన ఆనందం కలిగి ఉన్నారు నాకు. అందులో 6 మంది పెళ్లి చేసుకున్నారు. చిన్న కుమారుల దగ్గరికి ఇంకా పెళ్లి కాలేదమ్మా. నీ చిన్న కుమార్తె నా కొడుకు ఇచ్చిన చిలక కోరికల్లో ఉంది. 7 కడవలు పెట్టి 2 మధ్య తాములు పెట్టి ఆనందిన మన ఉయ్యాలతో ఊపించిన ఆడబిడ్డ మాటలు పలికినావండి. ఎంత కాదనుకున్నా నా అన్నయ్య. మరి ఈనాడు దినంలో వచ్చి అడుగుతున్నావు. ఈ రోజులు లేని బంధుత్వం ఈ రోజు కావాల్సి వచ్చింది అన్నయ్యా. మరి ఎంత మాత్రమైనా చుట్టంలాగా వచ్చినారు వెళ్ళిపోల్లా అన్నయ్యా. చుట్టమలాగా వచ్చినావయ్యా చుట్టమలాగా వచ్చినావు ఎక్కడ సాంప్రదాయం కొండంత రెడ్డి మీ కొంప ముందుకు వస్తే నీ ఇల్లు అంతా జరి మా అయిపో బాత్రూమ్ అంతా నీ అమ్మ కొడక బిడ్డ వాళ్ళమ్మ మా అమ్మ కదా నా కొడక బిడ్డ నీ ఇల్లు నీ బాత్రూమ్ అంతా మా అప్ప వాళ్ళ బాత్రూమ్ కదా నా కొడక వాళ్ళ నగిరా మీ నగిరంతా కలిసి మా ఇంటికాడ తడకంత లేదు నీ ఓ చేరు కట్టుకోండి అప్ప పెళ్ళకు బాత్రూమ్
ఒక పేరు బంధం ముడేసుకుని అవును తల్లి. ఒక్క రక్త సంబంధమై అవునమ్మా. మరి ఎంత మాత్రమైనా ఎంత కాదనుకున్న నా అన్నవు కనుక అవును తల్లి. అన్నయ్య నీవు నా కుమార్తెను అడుగుతున్నావు. అవును. నీ కుమారుడికి నా బిడ్డని ఇవ్వాలంటే ఒకే ఒక సందేహం. ఏమిటమ్మా సందేహము? మరి మీరు చూడగా మూలగుండ్లు నామస్మరణ, మేము చూడగా ఈ పాలగుండుల హరినామ స్మరణ, శివమతములకు హరిమతములకు ఇచ్చి చూడాలి లేవు కనుక అందుకని ఎంత మాత్రం నా బిడ్డని అడుగు నీకు బాగా భాగ్యము నా చెట్టు వేశాను, ఈనాడు కాయ కోసుకొని పోతున్నాను. నాకు నేను మరి ఎవరు కొనది. ఎంతమంది తల్లి తండ్రులతో సమావేశం ఉన్నారు. నీ కుమార్తె నాకు హక్కు లేదు చెప్పను, తల తెచ్చుకొని వెళ్ళిపోతాను. కనుక ఇంతవరకు మాట్లాడుతున్నావు. మరి ఎంత మాత్రమే నా బిడ్డని ఇవ్వాలంటే మీ శివమతం చదివి ఏ శివనామ సంగీతం వదిలి అడిపెట్టుగా వాళ్ళతో సుముడికి మాకు బిడ్డలిస్తావు. నదికి వెళ్ళి కోచిను పంచదారా నాకుండేది ఒక గోస. ఏ కోచి కదా ఏముండే కోచి ఆవుపాలు పంచదాన్ని చెక్కిరా అమ్మదేమైనా ముద్దు చెల్లెలా చెల్లెల కొండమ్మ తిరుమతి పండుకుందనం చెల్లెలవిస్తావా పరివర్తిలో నేను కొడుకునే నా యాదా నా తాడు కలిగి మొక్కలో కాని తప్పనం నా తాడు నా తాడు మూదేవి ఆకాశమైన సాక్షిగా నేనున్న పెద్దలు 10 మంది సాక్షిగా స్వర్గస్వర్గీయ మా తల్లిదండ్రులు సాక్షిగా శివనామ సంకేతం వదిలి ఆడవ్యక్తి కోసాన్ని భారత ప్రవణ చేస్తున్నాను. ఎక్కడైనా నీ బిడ్డని చదవమ్మా. మాటిస్తానన్నయ్యా సంతోషమాయు బిడ్డని ఇస్తానని చెప్పావు. చేసుకుంటాను మాట చెప్పుకున్నాం. మాటలతో మరి వచ్చే దాని లోపల బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి 3 సార్లు చూపిస్తాను మన బిడ్డ పేరుతో. 3 రోజులకు ముహూర్తం ఉండాలి. ఈ ముహూర్తం 3 సంవత్సరాల వారు వేరు మీద ముహూర్తలేవు. ఇక 3 రోజుల ముహూర్తమా లేక 3 సంవత్సరాల తర్వాతనమ్మా? 3 రోజుల ముహూర్తమే ఖాయం చేద్దాం అనగా. మరి 3 రోజుల ముహూర్తం టైం ఉంది కాబట్టి మీ బిడ్డను దొరుకుతారు మా దగ్గరికి రాండి. రంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది. 6 మంది కుమార్తె చెందిన ఒకగాను ఒక ఆడబిడ్డ కనుక అవునమ్మా అన్నగిరిలోనే కన్యాదానం చేసుకుంటారన్నయ్య. ఆహా చూడమ్మా నీకెందుకమ్మా ఖర్చు? మా దగ్గర ఎక్కి తొక్కితే తరలు మాకు తల దానవరు. మా తండ్రి 40 మంది మాత్రమే చాలా గొప్ప వాళ్ళము, చాలా ఎక్కువ జనాలు. నీ బిడ్డ దొరుకుతుంది మా దగ్గరికి రండి. మా దగ్గరలో పెళ్లి జరుపుతారమ్మా. నీకెందుకు ఖర్చు? అన్నయ్య అవును ఎంతమంది వచ్చినా పర్లేదు కానీ అవును నా నగిరిలోనే నిక్కుముగా కళ్యాణం. ఎందుకమ్మా నీ ఖర్చు? నా మాట నా మాట మా దగ్గర కాబట్టి నా దగ్గర చేస్తారు పెళ్లి. నా మాట మాకేమో తక్కువ. మా దగ్గరలో నీకు పెళ్లి చేస్తాం. మా దగ్గరలో పెళ్లి నీకేమన్నా బుద్ధి ఉందా? ఏమి మన ఇంట్లో ఏముండదు. ఏమి తగ్గవా? మనకు ఒక చెమ్ము ఒక చెమ్ము మన ఇంటిలో ఉండేది నీ అమ్మ. చూస్తే మన వచ్చింది కొడక ఇంటికి మన వచ్చింది కదా కొట్టుకుని 9 పెళ్లికి మొన్న ఎప్పుడో కొట్టాయి పదం లేదు ఇంట్లో. నువ్వు బాధపడుతున్నావమ్మా. మా చల్లగా దీపించి పంపించిన తిరిగి వెళ్ళి నా చెల్లకు మా పెళ్లి కూడా చేసుకుని వేగమే వచ్చాను. చల్లగా వచ్చావమ్మా. వారిని వెంట తీసును మనగా అడుగు